హలో అండి, అందరూ బాగున్నారా? ఈ వీడియోలో ఈటీవీలో ఎన్నో ఏళ్లుగా ఎంతో ప్రేక్షకాదరణ పొందిన జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్తులను గురించిన ఒక లేటెస్ట్ అప్డేట్ని చూసేద్దాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మన ఛానల్లో అప్లోడ్ అయ్యే అన్ని కొత్త వీడియోలను మీరు వెంటనే చూసేయచ్చు. అలాగే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, అసలు విషయానికి వచ్చేద్దాం. బుల్లితెర పైన ఎన్నో సీరియల్స్, షోస్ ఉన్నప్పటికీ జబర్దస్త్కి ఉండే క్రేజ్ వేరనే చెప్పాలి. 2013 ఫిబ్రవరి 7న ఈటీవీలో మొట్టమొదటిసారిగా మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ద్వారా జబర్దస్త్ ప్రదర్శించబడింది. మొదట్లో జబర్దస్త్ షోకి యాంకర్ అనసూయ భరద్వాజ్ యాంకర్గా వ్యవహరించగా నాగేంద్రబాబు, రోజాలు జడ్జిలుగా వ్యవహరించారు. జబర్దస్త్ షో బాగా ఫేమస్ అవ్వడంతో 2014లో ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా ప్రారంభించబడింది. అప్పటిదాకా టెలివిజన్ రంగంలో కేవలం పాటలు, డ్యాన్స్ షోలు పాపులర్ అవ్వగా కామెడీ అనే సరికొత్త కాన్సెప్ట్తో జబర్దస్త్ టెలివిజన్ రంగంలో మొదటిసారిగా ప్రారంభించబడమే కాకుండా ప్రేక్షకుల్లో ఎంతో విశేష ఆదరణను సంపాదించింది. ఇక జబర్దస్త్ షో ద్వారా యాంకర్లు, జడ్జిలే కాకుండా నటీనటులు కూడా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్. మొదట్లో ఏవో చిన్న చిన్న కార్యక్రమాల్లో కనిపించిన సుధీర్ జబర్దస్త్ తర్వాత పూర్తిగా ఫేమస్ అయిపోయాడు. కొన్ని లక్షల మంది ఫ్యాన్స్ని సంపాదించాడు సుధీర్. అలాగే జబర్దస్త్ ద్వారానే కోట్లు విలువ చేసే బంగ్లా, కారులు కొనగలిగాడు. అంతేకాకుండా సినిమాల్లో కూడా మంచి ప్రేక్షకాదరణనే పొందాడు. కేవలం సుధీరే కాకుండా అధీరే అభి, చెమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ మొదలైన వారంతా జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ వల్ల బాగా ఫేమస్ అవ్వడమే కాకుండా ఆర్థికంగా చాలా బాగా స్థిరపడ్డారు. ఇక జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్తులకి యాంకర్లుగా వ్యవహరించిన అనసూయ భరద్వాజ్, రష్మి, అలాగే ఇంకా జడ్జిలుగా వ్యవహరించిన రోజా, నాగబాబులు కూడా ఆర్థికంగా ఎంతో లాభపడ్డారు. అయితే ఎంతో ప్రేక్షకాదరణ పొందిన జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ షోలను అతి త్వరలోనే ఆపేయబోతున్నారనే వార్త ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందుకు కారణం ఆ షోలకి వచ్చే టీఆర్పీ రేటింగ్స్ అట. ఈ మధ్యకాలంలో ఈ షోలకి అనేక మంది యాంకర్లు, జడ్జిలు మారారు, అలాగే మారుతూనే ఉన్నారు. పైగా కామెడీని బాగా పండించే ఫేమస్ కమెడియన్లంతా ఈ షోలను వదిలేసి వెళ్ళిపోయారు. దాంతో కామెడీ సరిగ్గా పండట్లేదట. అందువలన ఈ షోలకి టీఆర్పీ రేటింగ్స్ చాలా ఘోరంగా పడిపోయాయట. ఆ కారణం చేతే జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ షోలను ఆపేయాలని మల్లెమాల డిసైడ్ అయిందట. ఇప్పటి వరకు ఆ విషయం పైన మల్లెమాల ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ అతి త్వరలోనే ఆ షోలు ఆగిపోబోతున్నాయట. ఇక ఈ విషయం తెలిసిన జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ అభిమానులంతా ఎంతో బాధపడిపోతున్నారట. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మన ఛానల్లో అప్లోడ్ అయ్యే ఎన్నో కొత్త వీడియోలను వెంటనే మీరు చూసేయచ్చు. థ్యాంక్ యూ.